హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. ఈరోజు మేము పాలు పొంగిచ్చేస్తున్నామనమాట. అది కూడా ఫామ్ హౌస్‌లో. ఎందుకు అంటే గృహప్రవేశం చేయరా అంటే చేయి తెలుసుకోలేదండి. ఎందుకంటే చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. అందుకని చేయట్లేదు. సో, ఈరోజు పాలు పొంగియడానికి మంచి రోజని ఈరోజు అంటే పంతులు గారిని అడిగి సో, ఏ రోజైతే బాగుంటదని అడిగితే సో, 16థ్ లోపు ఏ రోజైనా పాలు పొంగించుకోండి. తర్వాత మీరు కావాలంటే ఏదైనా పూజ చేసుకోండి అని చెప్పారు. సో, దానివల్ల మేము డిసైడ్ అయ్యి సో, 16థ్ రోజు మార్నింగ్ ఇలా పాలు పొంగిచ్చేసాం. మేము నైట్ వచ్చామనమాట. నైట్ వచ్చి మార్నింగే 5కి లేసి మొత్తం ఇల్లు బయట అంతా మొత్తం క్లీన్ చేసి తర్వాత ఇలా కట్టేసి పూలు కూడా తీసుకురాలేదు. ఎందుకు అంటే మేము నైట్ డిసైడ్ అయ్యానమాట. తర్వాత ఇంకా మిగతా టైంలో మూడాలు ఉన్నాయంట కదా! సో, లేట్ అవుతుంది. అప్పుడులోగా సో, పాలు పొంగిచ్చేస్తే ఓ పనైపోతుంది అన్నట్టుగా ఇది 16థ్ రోజు తీసినటువంటి వీడియో. 16థ్ రోజు పొంగించినటువంటి పాలు అనమాట. సో, ఆ రోజు వరకే లాస్ట్ మంచి రోజులు. తర్వాత ఇంకా మూడాలు ఉన్నాయని చెప్తే సరేలే అన్నట్టుగా పొంగిచ్చేసాము. మిగతా టైంలో ఇంకా అందరిని పిలిచేసి అప్పుడు వ్రతం ఎలా పెట్టుకుందాము అని డిసైడ్ అయ్యామనమాట. సో, మేము చాలా సింపుల్గా చేయాలనుకున్నాము. హడావిడి లేకుండా, ఖర్చు లేకుండా చేయాలని ముందే ప్లాన్ చేసుకొని చేసినటువంటి పూజ. అలాగే ఇల్లు కూడా అండి. ఇల్లు కట్టుకోవడం కూడా అలాగే అనుకున్నాం మేము. సో, ఎక్కువ ఖర్చులు పెట్టుకుంటే మాకు తర్వాత లైన్‌గా ఫీజులు కట్టేటువంటి పొజిషన్ ఉంటుంది. అప్పుడు కష్టపడకూడదు. ఇప్పుడు అతిగా ఖర్చు పెట్టుకుంటే తర్వాత మేము ఇబ్బంది పడాల్సొస్తుందన్న ఒకే ఒక ఉద్దేశ్యంతో ముందుగానే ప్లాన్ చేసుకొని కట్టుకున్నటువంటి ఇల్లు అలాగే పూజలు అన్నీ అనమాట. పూజలు కూడా కొంచెం లిమిట్‌లో పెట్టుకుందాము. అన్నీ హడావిడిగా చేయకూడదు. అంటే హడావిడిగా అంటే గొప్పలకు పోకూడదు అన్న ఉద్దేశంతోనే మేము ఇవన్నీ చేశాము. మరి ఇంత ఇల్లు కట్టుకున్నారు అది కూడా చేయలేరా అంటే చేయగలము. కానీ వద్దు. సో, అందరిని పిలిచిన నాకు ఎక్కువ బర్డెన్ పడేది మా పైనే. పిలిచొచ్చు. సో, పిలవకూడదనేది ఏం లేదు. అప్పుడు డిసైడ్ చేసుకుంటాము. ఇప్పటి వరకైతే కాస్త లిమిట్ బడ్జెట్‌లోనే చెయ్యాలన్న ఉద్దేశంతోనే చేశాము. సో, వెంటనే మాకు చాలా వచ్చాయన్నమాట. సో, పొలం అంతా చేయడం అంత చిన్న విషయం ఏం కాదు. సో, చెట్లు కొనడము, పొలం క్లీన్ చేయడము, వెంటనే ఇల్లు కట్టడము. సో, ఇల్లు కూడా దాదాపు 3 మంత్స్‌లోనే అయిపోయింది. సో, 3 మంత్స్ కాదు 1 మంత్‌లోనే అయిపోయింది. అయినా స్టిల్ ఇప్పటికి కూడా ఇన్‌కంప్లీట్‌గానే ఉందన్నమాట ఇల్లు. సో, లోపలంతా అయిపోయింది. సో, బయట రేకులు వేయాలి. ఇంకా ఇంటి చుట్టూ కూడా చాలా చేయాలన్నమాట. సో, దానివల్ల కూడా ఇంకా ఇన్‌కంప్లీట్‌గా ఉంది కాబట్టి సో, ఆలోపు మంచి రోజు చూసి చేసేద్దామన్న ఉద్దేశంతో మేము చెప్పాను కదా! ముందుగానే అడిగి అన్నీ డిసైడ్ అయ్యి ఇలా పూజ కార్యక్రమం చేశామన్నమాట. పాలు పొంగిచ్చి అందులోనే నానబెట్టి పెట్టినటువంటి బియ్యము సో, బెల్లం వేసి ఉడకపెట్టేసి పరమాన్నం చేసామన్నమాట. సో, అది దేవుడికి నైవేద్యంగా పెట్టి తర్వాత కొబ్బరికాయ కొట్టేసి ఇలా ఈరోజైతే కని చేసాము. చాలా సింపుల్‌గా చేసామండి. మేము ఎక్కువ హడావిడిగా చేయకూడదన్న ఉద్దేశంతోనే చేసాము. ఎవరు ఏమనుకున్నా సరే మన ప్లానింగ్స్ అంటూ మనకుండాలి. ఒకరు అనుకుంటారు కదా అని మనం గొప్పలకి పోయి అతిగా ఖర్చు పెడితే తర్వాత కష్టపడాల్సింది మేమే. అది డిసైడ్ అయ్యే ఇలా చేశాము. నేను ఇన్ని రోజులుగా వీడియో పెట్టకపోవడానికి చాలా కారణాలున్నాయి. ఎందుకంటే డైలీ వర్క్ ఉండడం వల్ల అటు ఇటు తిరగడం వల్ల నాకు స్ట్రెస్ ఉంటుంది. సో, నాకు మామూలుగానే బయట తిరిగితే ఎండకు తిరిగితే నేను వెంటనే పడిపోతాను. దానివల్ల వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోయాను. సో, చిన్న షార్ట్స్ పెట్టాను కదా డైలీ. సో, 3 డేస్ నుంచి ఇంకా షార్ట్ కూడా పెట్టలేకపోయాను. సో, దానికి కారణం ఏంటంటే ఇదే. వెంటనే పనులు ఉండడం వల్ల నా వల్ల కాలేదు. సో, దానివల్ల 2, 3 రోజులు సిక్కు. పైగా వాయిస్ కూడా సరిగ్గా పనిచేయదు. ఎండకు పోయొచ్చి ఇంకా చూడండి నా అవస్థ అంతా ఇంత ఉండదు. సో, మనం ఏం పెద్దగా పని చేసి ఉండదు. అంటే చేసింది ఏమి ఉండదక్కడ. కానీ ఎండ ఉంది కదా! సో, దానివల్ల బాగా సఫర్ అయ్యాను నేను. మామూలుగానే కొంచెం నేను సెన్సిటివ్ అనమాట. ఈ వీడియోస్ అన్నీ అప్పుడు తీసినవే అండి. ఇప్పుడువైతే కాదు. ఇంకా చాలా ఉన్నాయి. అవి వెంటనే రిలీజ్ చేస్తాను. కొంచెం అటు ఇటుగా కావచ్చు.
బాగా మామిడికాయలు చిన్న చిన్నగా ఇప్పుడిప్పుడే కాస్తున్నాయి. సో, ఆ చిన్న చిన్నగా ఉన్నవి ఎక్కడైనా పెద్దది ఒకటా రెండా కనిపిస్తదని వచ్చాననమాట. పైన 1, 2 పెద్దగా ఉన్నాయి. తెంపుకొని కాస్త మామిడికాయ పచ్చడి పెడదామని వచ్చాననమాట. సో, 1 ఇయర్ అవుతుంది దాదాపుగా మామిడికాయ పచ్చడి తినక. లాస్ట్ ఇయర్ మేము మా కాయలు చాలా త్వరగా కాస్తాయి. ఈ కాయలు కూడా అంతే. సో, అందరి కాయలు ఇప్పుడిప్పుడే చిన్న చిన్నగా అవుతున్నాయి. సో, మా పొలంలో కూడా ఇంకా చిన్నగానే ఉన్నాయి కాయలు. కానీ ఈ చెట్టు మాత్రం చాలా త్వరగా కాసేస్తుంది. చాలా పుల్లగా ఉంటాయన్నమాట. భయంకరమైన పుల్లగా ఉంటాయి. సో, ఆ మామిడికాయలు పచ్చడికి చాలా బావుంటాయన్నమాట. సో, అవి ఇప్పుడు ఇంట్లో మామిడికాయ పచ్చడి లేదు కాబట్టి 1 ఇయర్ నుంచి అస్సలు మామిడికాయ పచ్చడి తినలేదు. సో, దానికోసమని మామిడికాయ పచ్చడి పెడదామని చిన్న చిన్న ముక్కలు పచ్చడి ఫస్ట్ టైం పెడతాం కదా మనము. సో, అది పెడుతున్నాను. దాన్ని బాగా కడిగి మామిడికాయ ముక్కలు తడి లేకుండా తూడ్చి తర్వాత కోసి ఆ ముక్కలకు కూడా ఏమాత్రం తడి లేకుండా చూసుకొని ఇలా పెట్టాననమాట. 2 అయ్యాయి ఆ గిన్నెతో ముక్కలు. సో, ఆ 2 గిన్నెలకి సగం కారము, సో, సగం కంటే కొంచెం తక్కువ ఉప్పు వేశాను. తర్వాత మనం 3 టీ స్పూన్ల ఆవాలు, ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు, సో, 1 టీ స్పూన్ జీలకర్ర అవి బాగా వేయించి దోరగా తర్వాత మిక్స్ పట్టేసుకొని 3 టీ స్పూన్లు మాత్రమే వేశాను. అవి కూడా కొంచెం కొంచెంగా. సో, మరీ ఎక్కువ అవుతుందేమో అన్న ఉద్దేశంతో కాస్త మిగిలిచ్చానండి వాటిలో కూడా. ఒకవేళ తక్కువైతే తినగలం కానీ ఎక్కువైతే చేదుగా వస్తుంది. సో, దానివల్ల కూడా నేను కొంచెం మిగిలిచ్చి పక్కకు పెట్టుకున్నాను. ఎప్పుడైనా చేసినప్పుడు దాంట్లో కలిపేయచ్చన్న ఉద్దేశంతో తీసి పెట్టేశాననమాట. సో, తర్వాత వీటన్నిటికీ కలిపేస్తే సరిపోతుంది. ఈలోపు మనం తాలింపు పెట్టేసుకుందాం. తాలింపుకి నేను ఆల్రెడీ వేశాను కదా! తాలింపుకి జీలకర్ర, ఆవాలు అవి చిటపట్లాడిన తర్వాత సో, దాంట్లో ఇంగువ వేశాను. మళ్ళీ తర్వాత పసుపు ఇందులో వేద్దామనుకున్నా కానీ ఇందులో వేసే బదులు వేడి నూనెలో వేస్తే కాస్త దానికి ఉండేటువంటి లైట్‌గా స్మెల్ ఉంటుంది కదా! పసుపు స్మెల్, పచ్చివాసన అంటారు. సో, అది పోవడానికి వేడి నూనెలో వేస్తే కొంచెం పచ్చివాసన పోయి బాగుంటుంది. ఆలోపు పసుపు వేసాను కదా! చల్లారేలోపు మనము ముక్కల్లో వేసినటువంటి పొల్లన్నీ ఈక్వల్‌గా కలిపేసుకోవాలి. నేను ముందు చెప్పాను కదండీ! మేము లాస్ట్ ఇయర్ నుంచి అసలు పెట్టలేదని. ఎందుకు అంటే మేము లాస్ట్ ఇయరు ఇంకా ఉంటాయిలే కాయలు పుల్లగానే ఉంటాయి. ఏం పండుగవన్న ఉద్దేశంతో మేము వెళ్ళామా, మే 13థ్‌కు వెళ్ళామనుకుంటాను. టూర్స్‌కు మే 13థ్‌కి పోయి మే 21కి వచ్చేసాము ఊరికి. మేము మే 21కు నైట్‌కొస్తే తర్వాత మే 22, మే 23 అలా అయింది కాయలకొచ్చేసరికి. అప్పటికంతా గాలివాన వచ్చి అవి పండైపోయాయన్నమాట. 10 రోజుల్లోనే పండైపోయాయి. సో, దానివల్ల మేము పచ్చడి పెట్టలేకపోయాము. ఇంకా 2 చెట్లు ఉన్నాయి కానీ అవి పచ్చడికి పనికిరావు. అవి చప్పగా ఉంటాయి. జస్ట్ అవి కాయలు కోసుకొని కడుక్కొని తినడానికి మాత్రమే పనికొస్తాయన్నమాట. పండు అయినా కూడా అవి బాగుండవండి. అంత టేస్ట్‌గా ఏముండవు. ఈ పుల్లకాయలే పండు అయినా సరే తియ్యగా ఉంటాయి. సో, కాయ ఉన్నప్పుడేమో పుల్లగా ఉంటాయన్నమాట. అలాంటి పండు చెట్టు ఇదనమాట. సో, ముందు ముందే కాసేస్తది. మనం 2, 3 రోజులు లేట్‌గా చేస్తే పచ్చడి పెట్టడానికి కూడా వీలు లేకుండా అయిపోయిందా. అలా లాస్ట్ ఇయర్ మిస్ అయ్యాను. అందుకే నేను లాస్ట్ ఇయర్ కూడా పచ్చడి ఏం పెట్టలేదు చూసారా వీడియో కూడా. సో, దానివల్లనే. సో, లాస్ట్ ఇయర్ కూడా చిన్న చిన్న ముక్కలు పచ్చడి పెట్టాను. సో, ఈ ఇయర్ కూడా ఇదే ఫస్ట్ టైం మనం ముక్కలు పచ్చడి పెట్టడం నేను. సో, ఆల్రెడీ నేను ముందే పెట్టాను. సో, మేము తినడం కూడా అయిపోయిందనమాట. సో, ఈ వీడియోస్ అన్నీ ఇప్పుడు తీసినవి కాదు. దాదాపు 10 రోజుల క్రితం తీసినవి. నేను ఇవన్నీ ఎడిటింగ్ చేసి తీయడం కుదరలేదు కాబట్టి ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. సో, ఇక నుంచన్నా రెగ్యులర్‌గా పెట్టడానికి ట్రై చేస్తాను. కొంచెం చెప్పాను కదండీ! వర్క్ చాలా ఉంది. ఏదైనా వర్క్ పెట్టుకుంటే అది అయిపోయేంత వరకు మిగతాది పట్టించుకోననమాట. అలా ఉంటుంది. సో, దానికి కూడా నా హెల్త్ కండిషన్ కూడా ఒక కారణము. సో, ఇవన్నీ మనం పెట్టినటువంటి నూనె కూడా చల్లగా అయిన తర్వాత వేసుకోవాలి. వేడి నూనె అస్సలు వేయొద్దు. సో, అది కలిపేసుకొని ఆ నూనె అంతా బాగా ఈక్వల్‌గా కలిపేసుకుంటే అయిపోతుంది. సో, మీకు ఇంకా ఏమాత్రం కారం సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం కలిపేసుకోవచ్చు. నా కారం మాత్రం భయంకరంగా కారం ఉంటుంది. అందుకే నేను కొంచెం తగ్గించి వేశాను. సో, ఈ పులుపుకు ఈక్వల్‌గా అయిపోతుంది. 3 రోజుల తర్వాత తిన్నా బాగుంటుంది. 3 రోజులు అంటే తర్వాత తినకపోయినా కూడా బాగుంటుందనమాట. సో, ఈరోజు తింటే కూడా ఇంకా బాగుంటుంది. సో, ఎప్పుడైనా తినొచ్చు. ఈ మామిడికాయ ఉందా ఇది ఒకటే ఒక కాయ. సో, మొన్న పెట్టిందనమాట. సో, 3 రోజుల తర్వాత ఇలా ఉంటుందని చూపిస్తున్నాను. చూడండి నూనె పైకి తేలుతుంది. ఎక్కువగా నూనె పోయినండి నేను పచ్చళ్ళలో. సో, చాలా తక్కువగా పోస్తాను. సో, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్. బాయ్.